మన తెలుగులో కొన్ని సినిమాలు హాలీవుడ్ స్టాండర్డ్స్తో తెరకెక్కినా ఇది ఎప్పుడో 10 సంవత్సరాల తరువాత రావాల్సిన సినిమా అని అనిపించేంత అడ్వాన్స్డ్గా ఉన్నా అనుకున్న రేంజ్లో హిట్ అవ్వవు. ఇలాంటి మూవీస్లో ఎక్కువగా పరాజయాలే ఉంటాయి, కానీ వాటికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి సినిమానే 2002లో రిలీజ్ అయిన సూపర్ హిట్ మహేష్ బాబు టక్కరి దొంగ. టాలీవుడ్లో ఎక్సలెంట్ అడ్వెంచర్గా గుర్తింపు పొందిన ఈ సినిమా గురించి విశేషాలు, ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు అండ్ బాక్సాఫీస్ విశేషాలు తెలుసుకుందాం. జయంత్ సి పరాంజీ వరుసగా 3 హిట్స్ కొట్టి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్గా ఉన్న టైంలో రాబోయే చందమామ సినిమా ఆయనకు తీవ్ర నిరాశనిచ్చింది. తన తరువాత మూవీ కెఎస్ రామారావు నిర్మాతగా చేయాలి. యువరాజు సినిమా తరువాత మహేష్ బాబుని కలిసి ఒక లవ్ స్టోరీ చెప్పి ఒప్పించారు. జయంత్ బి గోపాల్, కృష్ణవంశీల మూవీస్ అప్పటికే కమిట్ అయిన మహేష్ తన 5వ సినిమాగా జయంత్ మూవీ ఓకే చేశారు. మురారితో పాటుగా దీనికి కూడా డేట్స్ ఇచ్చారు. ఇక మహేష్ లవ్ స్టోరీ అయితే చెప్పాడు, కానీ మహేష్తో ఇంకా ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఆలోచించిన జయంత్ కౌబాయ్ తరహా అడ్వెంచర్ మూవీ అయితే మహేష్కు సెట్ అవుతుందని, హిట్ అవుతుందని అనుకున్నారు. కౌబాయ్ అంటే కృష్ణ గారు. ఇప్పుడు మళ్లీ మహేష్ చేస్తే ఆయనంతగా ఆదరిస్తారని జయంత్ నమ్మకం. పైగా అలాంటి సినిమాలు కొదమసింహం తర్వాత మళ్లీ కనబడలేదు. ఇదే విషయాన్ని ఫారెన్లో ఉన్న మహేష్కి ఫోన్ చేసి చెప్పారు జయంత్. నేను రెడీ, కానీ రిస్క్ అవుతుందేమో ఆలోచించుకోండి అని చెప్పారట మహేష్ బాబు గారు. ఇక బడ్జెట్ 10 కోట్ల వరకు అవుతుంది, కానీ మెమరబుల్ ఫిల్మ్ అవుతుందని జయంత్ చెప్పడంతో అంత బడ్జెట్ కాబట్టి నేను రూపాయి కూడా తీసుకోకుండా చేస్తా, రిలీజ్ అయ్యాక ప్రాఫిట్లో నుండి ఇవ్వండి అని మహేష్ బాబు చెప్పేశారట. సూపర్ స్టార్ కృష్ణని కలిసి నేను కౌబాయ్ సినిమా చేయాలనుకుంటున్నా అని జయంత్ చెప్పడంతో ఆయన కూడా రిస్క్ అవుతుందని, మోసగాళ్లకు మోసగాడు అంత పెద్ద హిట్ అయినా కూడా పెద్దగా లాభాలు రాలేదు, ఆలోచించుకోండి అని చెప్పేశారట. అయినా కూడా జయంత్ ముందుకే వెళ్లారు. కానీ నిర్మాత కెఎస్ రామారావు గారు అంత బడ్జెట్ పెట్టలేనని ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు. దాంతో తానే నిర్మాతగా మారి కౌబాయ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు జయంత్. స్క్రిప్ట్ అంతా ప్రముఖ రచయిత సత్యానంద్ గారి సహకారంతో పూర్తి చేశారు. డైలాగులు కూడా సత్యానంద్ గారే రాశారు. ఇక కాస్టింగ్ హీరోయిన్స్ గా ముంబై మోడల్స్ బిపాసా బసు, లిసారే విలన్ గా అప్పటి ఫేమస్ మోడల్ రాహుల్ దేవిని తీసుకున్నారు. ఇక రాహుల్ దేవ్ ఫస్ట్ తెలుగు మూవీ ఇదే. అశోక్ కుమార్, తనిఖీళ్ల భరణిలతో కాస్టింగ్, మణిశర్మ, జయంత్, విన్సన్తో టెక్నికల్ టీం పూర్తయింది. ఇక 2000 అక్టోబర్ 8న రామానాయుడు స్టూడియోలో సినిమా ఓపెనింగ్ జరిగింది. చిరంజీవి గారు క్లాప్ కొట్టారు. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. 2001 సమ్మర్లో రిలీజ్ చేయాలనే ప్లాన్ అన్నపూర్ణ స్టూడియోలో డిమాండ్ వ్యాలీ సెట్ వేసి కొంత భాగం పూర్తి చేశారు. ఇక కర్నూలులో కొంత భాగం, రాజస్థాన్లో కొంత భాగం, కేరళలోని చలకూరి అడవుల్లో మరికొంత భాగం, ఢిల్లీలో ఇంకొంత భాగం షూటింగ్ జరిపారు. ఇక ఫారెన్ షెడ్యూల్ మాత్రం లాస్టోలో చేద్దామనుకున్నారు. అన్నపూర్ణలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడే 6 సంవత్సరాలు ఉన్న అక్కినేని అఖిల్ ఆ సెట్టుకొచ్చి కౌబాయ్ గెటప్లో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక 2001 మేలో షూటింగ్ కోసం అమెరికా వెళ్లారు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడి వాతావరణం అనుకూలించక 23 రోజుల షెడ్యూల్ వృధా అయిపోయింది. దాంతో యూనిట్ అంతా వెనక్కొచ్చేశారు. బడ్జెట్ ఏమో 10 కోట్ల దగ్గరకొచ్చింది. సమ్మర్ రిలీజ్ అనుకుంటే అది అవ్వలేదు. ఇంకా అప్పటికే సెప్టెంబర్లో టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల అమెరికా వచ్చే అన్ని విమానాలను రద్దు చేశారు. దాంతో షూటింగ్ ఇంకో 2 నెలలు లేట్ అయింది. మొత్తానికి ఎలాగోలో యుఎస్లోని కొలరాడో పర్వతాల్లో అనుకున్న షెడ్యూల్ పూర్తి చేశారు. ఇలా రకరకాల లొకేషన్స్ లో 11 కోట్లతో బడ్జెట్తో మూవీ పూర్తయింది. ఇక టోటల్ వర్కింగ్ డేస్ 160 రోజులు. ఓన్లీ ఫ్లైట్ ఛార్జెస్ కి 40 లక్షలు ఖర్చయింది. టైటిల్ టక్కరి దొంగ. డిసెంబర్ 18, 2001లో ఆడియో రిలీజ్. సాంగ్ సూపర్ హిట్. 2002 జనవరి సంక్రాంతికి మూవీ రిలీజ్. 2002 జనవరి 11న బాలకృష్ణ సీమసింహం రిలీజ్ అవడంతో 12వ తేదీన టక్కరి దొంగ రిలీజ్ అయింది. 120 ప్రింట్లతో అత్యంత భారీగా రిలీజ్ అయిన టక్కరి దొంగ మూవీకి అప్పటి మహేష్ ఫ్యాన్స్ చేసిన హంగామా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇక సినిమాలో పెద్దగా కథ లేదు, కానీ ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. ఇక ఫైట్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా హాలీవుడ్కు ఏమాత్రం తీసిపో. తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచరస్ మూవీ టక్కరి దొంగ. ట్రైన్ చేజింగ్, బ్రిడ్జ్ సీన్, క్లైమాక్స్ లో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. లొకేషన్స్, కాస్ట్యూమ్స్, సెట్టింగ్స్ అన్నీ అబ్బురపరుస్తాయి. 2001లో ఇలాంటి రిచ్ మూవీ తీసారా అని అనుకోవాల్సిందే.
సినిమాలో మహేష్ కౌబాయ్ క్యారెక్టర్కు బెస్ట్ చాయిస్ అనిపిస్తారు. ఇక తన స్టైల్, పర్ఫార్మెన్స్ డూప్ లేకుండా చేసిన సాహసాలు మెప్పిస్తాయి. రాహుల్ దేవ్ విలనిజం కూడా కొత్తగా ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ ఒక సీన్లో తళుక్కున మెరవడం ఫ్యాన్స్ కి ఫీస్ట్ అయితే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకపోవడం, ఫ్యామిలీ సినిమాకెళ్లే సంక్రాంతి సీజన్లో ఇలాంటి సినిమా రిలీజ్ చేయడం బాగా మైనస్ అయింది. ఇక స్క్రిప్ట్ దశలోనే స్క్రీన్ ప్లే సరిగా రాసుకోకపోవడం ఫెయిల్యూర్ కు ప్రధాన కారణం. ఇదే విషయం డైరెక్టర్ జయంత్ గారే చెప్పారు. కామెడీ లేకపోవడం, బోర్ అనిపించే హీరోయిన్ ఎపిసోడ్ సినిమాకు మైనస్. ఇలాంటి కారణాల వల్లే టక్కరి దొంగ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే మహేష్ ఫ్యాన్స్ కు అడ్వెంచర్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం ఈ మూవీ భలే నచ్చేసింది. చాలా మందికి టక్కరి దొంగ ఫేవరెట్ మూవీ కాగా ఈ మూవీతో మహేష్ కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక కొంచెం కథ మీద దృష్టి పెట్టి సమ్మర్ లో గనక వదులుంటే టక్కరి దొంగ సెన్సేషనల్ హిట్ అయ్యేది. టెక్నికల్ విషయానికొస్తే డైరెక్టర్ జయంత్ మూవీని సూపర్బ్ గా హ్యాండిల్ చేశారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్పట్లో మారు మోగిపోయింది. మహేష్ ఇంట్రడక్షన్ సీన్ కు ఆయన అందించిన బీజియం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్. ఇక టాలీవుడ్ అలాగే నలుగురికి నచ్చినది సాంగ్ విపరీతమైన ఫేమస్ అండ్ ఎంతో మందికి ఇష్టం కూడా. ఇక ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్, ఎడిటర్ ఇలా ప్రతి ఒక్కరి కష్టం మనకి తెరపై కనబడుతుంది. ఇక టక్కరి దొంగ బాక్సాఫీస్ విషయానికొస్తే ప్లాప్ టాక్ వచ్చిన మొదటి వారం రికార్డ్ ఓపెనింగ్ సాధించింది టక్కరి దొంగ. పక్కనే సీమసింహం లాంటి భారీ సినిమాతో పోటీ పడుతూ కూడా ఈ రేంజ్ కలెక్షన్ అంటే మాటలు కాదు. ఇక మొదటి వారం 3.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మహేష్ మూవీస్ లో బెస్ట్ గా నిలిచింది. నైజాంలో ఫస్ట్ వీక్ ₹1 కోటి షేర్ కలెక్ట్ చేయడం ఒక సంచలనం. అలాగే గుంటూరు ఫస్ట్ వీక్ షేర్ 42 లక్షలు, ఆల్ టైమ్ జిల్లా రికార్డ్ ఇది. ఇక హైదరాబాద్ దేవి 70mm లో మొదటి వారం 12 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి స్టేట్ రికార్డ్ సృష్టించింది. గుంటూరు, తెనాలి, ఒంగోలు, నర్సరావుపేటల్లో మొదటి వారం టౌన్ రికార్డ్స్ పెట్టింది. అలాగే వైజాగ్ జగదాంబలో ఫస్ట్ వీక్ 4.5 లక్షల షేర్ కలెక్ట్ చేసి ఉత్తరాంధ్ర రికార్డ్ సృష్టించింది. టోటల్గా 6 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన టక్కరి దొంగ 33 కేంద్రాల్లో 50 రోజులు, 5 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడటం కూడా ఒక రేర్ ఫిట్. కమర్షియల్ గా ఫెయిల్ అయి ఆయన 4 నంది అవార్డ్స్ టక్కరి దొంగను వరించాయి. ఉత్తమ నటుడిగా మహేష్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఇక హిందీ, తమిళ్లో కూడా డబ్ అయిన ఈ మూవీ మహేష్ ఫ్యాన్స్ కు మాత్రం ఎప్పటికీ ఫేవరెట్ మూవీ. తెలుగు సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ మూవీ టక్కరి దొంగ. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి.